ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే క్రియేటర్ రూమ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ అయితే లెవెల్ 1 లెవెల్ 2 ఉంది. సో మనమైతే ఇది తీసుకున్నాం ఫ్రీ స్టైల్. సో ఆడేద్దాం. సో ఇన్వైట్ చేద్దాం చరణ్ని. సో ఇన్వైట్ చేసేసాం. సో మేబీ చరణ్కి వచ్చే ఉంటుంది సో నోటిఫికేషన్ అనేది. సో లెట్స్ సీ. సో ఇవాళైతే మన సాయి గేమర్తో అయితే ఆడబోతున్నాం అనమాట. సో ఛాలెంజ్ అయితే పంపించిండు. సో ఆడేద్దాం. సో వెరీ ఎక్సైటెడ్ అనమాట మనం. సో ఎలా చూద్దాం అసలు ఎలా ఉంటుంది గేమ్. అట్లీస్ట్ సో ఫస్ట్ అయితే కొడుతున్నాను అనమాట సాయి తేజ్. సో చూద్దాం మనకు అసలు ఎలా ఉంటుంది. సో స్టార్టింగ్లోనే మనకైతే పడింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నెక్స్ట్ కూడా పడింది. సో గుడ్. అలా కొడతా ఉంటే బాగానే ఉంటుంది. పోయింది అనుకో కింద కూర్చొని ఆడవాలి. సో గైస్ అయితే మామూలు ఎడిట్ కాలేదన్నమాట. సో బాగానే ఆడుతున్నాం. సో వెరీ ఎక్సైటింగ్. గుడ్ లక్ అంటే లక్ బాగానే ఉంటాయి. గెలుస్తూ లక్ బాగా కింద కూర్చోాలి. సో మనకైతే స్ట్రైకర్ వచ్చేసింది అనమాట. సో ఇంకేం లేదు రప్పమని కొట్టేయటమే. చూడండి పిచ్చ కొట్టేస్తాడు ఇప్పుడు చరణ్. నెక్స్ట్ అయితే ఇలా రప్పని కొట్టేస్తున్నాడు. కొంచెం వచ్చారని. సో ఫౌల్ అయితే అయింది గైస్. మనకి ఛాన్స్ వచ్చింది. సో లెట్స్ డూ సంథింగ్ ఎక్సైటింగ్. నెక్స్ట్ అయితే రెడ్ కాయిన్ కొట్టేసాం మనం. సో వాళ్ళే విన్నర్ అనుకుంటా. ఎందుకంటే రెడ్ కాయిన్ కొట్టాం కాబట్టి అంత సీన్ లేదనిపిస్తుంది నాకు. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. సో మనమైతే గెలిచాం గాయ్స్. సో వెరీ హ్యాపీ. సో హ్యాట్స్ అయితే రీమ్యాచ్ అయితే ఆడదాం అనుకుంటున్నాం. లెట్స్ సీ. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో చూద్దాం. నాకు కూడా అంత తెలీదు. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. మామూలుగా కొట్టట్లే చరణ్. ఇంకా ఎవరు కొట్టేసేటట్టున్నాడు. పక్కన యాడ్స్ వస్తున్నాయి ఏమనుకోకండి. సో మీరైతే చూసి ఎంజాయ్ చేయండి. యాడ్స్ వస్తే స్కిప్ చేయండి అంతే. అంటే మీకు వేరే యాడ్స్ వస్తాయి అని నాకు తెలుసు. మా యాడ్స్ అంటే చరణ్ ఇంకా మొత్తం కొట్టేస్తున్నాడు. ఇంకా నాకేమో పక్క నాకైతే ఎడిటింగ్ అయితే అంత బాగా రాదు అనమాట. సో నాట్ మరి అంత. సో ఫ్యూచర్లో బాగా చేయడానికి చరణ్ చూడండి మొత్తం కాయిన్స్ అన్ని తీసేసుకొని నాకు ఇంకా 5 కొడితే చాలు. ఇంక గెలిచేస్తాడు కొట్టేస్తాడు. ఇంకా అయిపోయింది. ఇంకా మనం అవుట్ అయిపోయాం. గెలిచేసాడు. ఇంకా స్ట్రైకర్ ఒక్కసారి నాకు ఇచ్చాడు. ఇంకేం గెలుస్తాను నాకు అర్థం కాదు. సో యాడ్ల గురించి అయితే మీరు ఏమనుకోకండి. సో యాడ్లు అయితే తీసేయడానికి అయితే ట్రై చేస్తాం అన్నమాట. సో బట్ బీ హ్యాపీ విత్ వాట్ యు హ్యావ్. సో మళ్ళీ వచ్చింది. సో మళ్ళీ అయితే మేమైతే ఆడబోతున్నాం అన్నమాట. సో లెట్స్ జాయిన్. సో ఆడేద్దాం. ఎప్పుడైనా ట్రై చేద్దాం మనం. మనకేమొచ్చుద్దో మనకు కూడా తెలీదు. సో చూద్దాం. సో బాగానే ఫ్లాష్ మ్యాన్ అన్నా. సో సాయి తేజ్ గేమర్ అయితే ఒక రకంగా అయితే బాగానే ఆడుతున్నాడు. మరీ చరణ్ కాదులే అనిపిస్తుంది నాకు. సో ఫైనల్గా కలగలు ట్రై చేసి సో గైస్ మీరు ఒకవేళ 100 సబ్స్క్రైబర్స్ ఒకవేళ అయితే లైవ్ అయితే పెడతాం అనమాట. స్పెషల్ లైవ్. సో అందులో మీకైతే గివ్ అవే ఇస్తాం అనమాట. సో 1 lakh రూపీస్ కాయిన్స్ అయితే ఇస్తాం అనమాట. సో గివ్ అవే. సో ఏం చేయనవసరం లేదు. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టి కామెంట్ చేస్తే ఓ మై గాడ్ మంది ఛాన్స్ అయితే పోయింది గైస్. పెట్టాలంటే కామెంట్ ఐ వాంట్ గివ్ అవే అని పెడితే చాలు అనమాట. సో నేనైతే విన్నర్స్ని అయితే
మన 100 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు లైవ్లో చెప్తా. సో వాళ్ళకి అప్పుడే పంపిస్తా కూడా క్యారమ్ బోర్డ్లో. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు అంటే ఒక ఇవాళన్నా రేపన్నా ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతుంది అనమాట. సో ఆ వీడియో ఏంటిదంటే, సో మన సాయితేజ్ గేమరాను నేను ఒక కార్ గేమ్ అన్నా లేకపోతే ఇదేదో వచ్చింది ఆ గేమ్ అయితే ఆడబోతున్నాం. సో పెద్దంత ప్రయత్నాలు చేసాం, బట్ ఇంకో 5 కాయిన్స్ అయితే గెలిచేస్తాం. చూద్దాం అసలు ఎలా ఉంటుందో, నాకు తెలియదు. ఫౌల్ అయితే పడదు అనమాట. సో ఇది అయ్యే పనులా కనిపించలేదు నాకు ఎందుకు. మేము మనమే గెలిచేస్తాం. సర్లే రెడ్ కొడదాం ఫన్గా. వాళ్ళే విన్నారనమాట ఈ గేమ్ అయితే. ఓ మై గాడ్. సో గైస్ మళ్ళీ అయితే మనం విన్ అయ్యాం ఫైనల్గా. ఈ బ్రేక్స్ ఒకటి ఊకే వస్తూ ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఎలా బయటికి వెళ్ళిపోవాలి. 4-5 డేస్ అయినాక మేము ఒక ప్లానింగ్ అయితే వచ్చింది అనమాట. సో ఫైనల్ అయితే గెలిచాం మనం. సో గైస్ ఇప్పుడైతే మేమిద్దరం అయితే ఆడబోతున్నాం అనమాట మళ్ళీ. సో మీరు మొత్తం సో గైస్ ఇదే అనమాట లాస్టింగ్. ఎవరు గెలుస్తారు చూద్దాం. ఏమో చరణ్ గెలుస్తాడు అనిపిస్తుంది నాకు ఎందుకు. సో మేమైతే నెక్స్ట్ వీడియో వచ్చేసి టోర్నమెంట్స్ అన్న ఏదో ఒకటి పెడతాం వేరే గేమ్ అయితే. సో చరణ్ మొత్తానికి కొట్టేసేటట్టున్నాడు. కొట్టేసి ఇంకా గెలిచేస్తాడేమో. సో ఇంకా అయిపోయింది మన గేమ్, నాకు అర్థమైపోతుంది. ఇంకా గెలిచేస్తాడు నో డౌట్. అయిపోయింది గేమ్, ఇంకా ఖతం హోగయా, గుడ్ బై టాటా సీ యూ. అయిపోయింది. ఇంకా చరణ్ విన్ అయ్యాడు మనకి తెలిసిందే. సో మళ్ళీ బ్రేక్